హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ సూప్ చేస్తున్నా. చాలా చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది. హెల్దీ సూప్ అనమాట. ఎంత జలుబైనా దగ్గులేసినా కానీ మంచి దాగినామంటే రిలీఫ్ అయిపోతుంది అనమాట గొంతు. ఒక పెద్ద స్పూను బటర్ వేసుకోవాలి. కడాయి పెట్టి అది బాగా వేడైన తర్వాత ఒక పెద్ద స్పూన్ బటర్ వేసి అది మొత్తం కరిగిన తర్వాత ఒక ఎల్లిగడ్డ మొత్తం పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఎల్లిపాయ పచ్చిమిర్చి బాగా మంచిగా కొంచెం ఇట్లా ఏమంటారు ఫ్రై కావాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత బఠానీ వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద క్యారెట్, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డలు 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇది మరీ బాగా ఫ్రై కావాలని అవసరం లేదనమాట. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అది ఫ్రై చిన్న మంట పెట్టుకొని అది ఫ్రై అయ్యేలోపు మనం ఎగ్స్ కొట్టి పోసుకోవాలి ఒక గిన్నెలకు. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నా. మేము 10 మెంబర్స్ కదా, మామూలుగా ఒక 3 4 అయితే ఒక ఎగ్ అయినా సరిపోతుంది. 3 ఎగ్స్ తీసుకొని గిన్నెలో ఇట్లా మంచిగా మిక్సర్ తోటి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎల్లో వైట్ మొత్తము మంచిగా నీట్గా ఉండాలన్నమాట. ఇట్లా ఎల్లో వైట్ అంటే సపరేట్గా కనబడకుండా ఒక్క తిరిగి కనబడాలి. అది కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫ్రై అయినాయా లేవో చూసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనకు ఇక తగినంత వాటర్ పోసుకోవాలన్నమాట. మంచిగానే ఫ్రై అయినాయి ఇవి. ఒక 40% అట్లా ఫ్రై అయితే సరిపోతాయి. మరీ ఎక్కువ ఫ్రై కానీ అవసరం లేదు. అయితే కార్న్ఫ్లోర్ వేస్తారు. మనం బయట అయితే మనం హెల్దీగా వేసుకుంటున్నాం కాబట్టి ఒక 2 స్పూన్లు రాగి పిండి వేసిన నేను. వాటర్ వచ్చేసి 2 చెంబుల వాటర్ పోసిన, 1 లీటర్ వాటర్ పోసిన అనమాట. 2 స్పూన్ల ఉప్పు అయితే ఇక తగినంత సరిపోతుంది అనమాట. దీనికి టేస్ట్కు ఎగ్ కదా నీసు వాసన వస్తుందని అయితే అస్సలు అనుకోదు. అస్సలు అనేది స్మెల్ అనేది ఉండదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఘాటు కూడా మంచిగా ఉందన్నమాట. బాగా మసులుతుంది కదా. ఇప్పుడు కొంచెం ఇట్లా మసిలిన తర్వాత ఒక పెద్ద స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. లేకపోతే మిరియాల పొడి లేకపోతే మిరియాలు ఉన్నా సరే కచ్చపచ్చ దంచైనా వేసుకోవచ్చు. నా దగ్గర మిరియాల పొడి ఉంది కాబట్టి మిరియాల పొడి వేసిన నేను. మిరియాల పొడి వేసుకొని మసులుతుంది కదా, ఒకసారి అట్లా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు లైట్గా వేగినట్టుగా అనిపిస్తున్నాయి కదా క్యారెట్ అయినా ఉల్లిగడ్డ బఠానీ అవన్నీ. ఇప్పుడు ఎగ్స్ ఒక గిన్నె ఒక చేతితోటి పోసుకుంటూ ఒక చేతితోటి కలుపుకోవాలి. ఒకటేసారి పోసిన తర్వాత కలిపినాం అనుకో ఒక్క దగ్గరనే ముద్దలాగా పడుతుంది అనమాట ఎగ్గు. మనం ఇట్లా పోసుకుంటూ కలిపితే మంచిగా సపరేట్గా అయ్యి మంచిగా సూప్ మొత్తం వచ్చేస్తుంది. మంచిగా కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. పోసిన తర్వాత కొంచెం ఇట్లా ఎగ్ అనేది కొంచెం ఇట్లా ఫ్రై ఏగే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఎగ్ పోసుకున్నాం కదా, ఇప్పుడు ఆ రాగి పిండిలో కొంచెం వాటర్ పోసుకొని ముందే కలిపి పెట్టుకోవాలి. మళ్ళీ పోసేటప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి పోసుకోవాలన్నమాట సూప్లా. ఇగో రాగి పిండి కూడా పోసినాం కదా. ఇప్పుడు 1 నిమిషం పాటు అట్లా మసులుతో సరిపోతుంది. ఎక్కువసేపు అస్సలు అవసరం లేదు. రాగి పిండి పోసినాం కాబట్టి చిక్కగా అవుతుంది అనమాట. మనకు పలచగానే ఉన్నా సరే అనుకుంటే ఏం పోయనవసరం లేదు. కానీ కొంచెం ఇట్లా కార్న్ఫ్లోర్ అయినా రాగి పిండి అయినా వేస్తే చిక్కగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. కార్న్ఫ్లోర్ అంత మంచిది కాదు కదా. రాగి పిండి అయితే హెల్దీ కాబట్టి ఇట్లా నూనె ఇట్లా ఏం వాడలేదు కాబట్టి ఇక రాగి పిండి వేసుకోవచ్చు. లేకపోతే కొంతమంది ఇంకా శనగపిండి కూడా వేసుకుంటారు. రాగి పిండి అయితే చాలా మంచిది అనమాట. ఇక 1 నిమిషం పాటు అట్లా అయింది కదా, ఇట్లా మసులుతుంది కదా చిన్న మంట మీదనే. కొంచెం ఇట్లా మసిలేటప్పుడు ఇక కొత్తిమీర వేసుకోవాలన్నమాట. ఫైనల్గా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. కొత్తిమీర క్యారెట్ ఏమంటారు పచ్చిమిర్చి బఠానీ అన్నీ మంచిగా అనిపిస్తున్నాయి కదా. ఎగ్ అసలు స్మెల్ అయితే అస్సలు ఉండదండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే గొంతు మాత్రం మంచి రిలీఫ్ ఉంటుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంది. ఇది పొద్దున్నే చేసిన, ఈరోజు చేసింది అనమాట. ఇది మంచిగా అందరు తాగిరు. మా వాళ్ళు అయితే మంచిగా ఉందని చెప్పిరనమాట. ఓకే అండి, చాలా బాగుంది. మీరు కూడా చేయండి. చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లుందో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.